వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? హాయ్, వెల్కమ్ టు ఊరించే వంట. ఈ రోజు మనం హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో ఊరించే వంటలను చూడబోతున్నాం. మరి ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని వాళ్ళ సపోర్టర్స్ ని పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్. బాగున్నారా? ఓకే, సో ఇప్పుడు మన పార్టిసిపెంట్ జయ గారు అందరికి చాలా గట్టిగా హాయ్ చెప్పండి. వెరీ గుడ్. ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? త్రిపుర. హాయ్ త్రిపుర. వాళ్ళకి కూడా ఒకసారి హాయ్ చెప్పారా? ఓకే, హాయ్ అండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ శోభారాణి గారు. మరి మీ సపోర్టర్ ఎవరు? రాజేశ్వరి గారు అండి. హాయ్ రాజేశ్వరి గారు. ఓకే, సో మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదండి. మరి ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చక్కగా ప్యాక్ చేసేసి రెడీగా ఉంది. మరి చూద్దాం ఈరోజు ఏంటో మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? ఓకే, సో ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ అనమాట. ఓకేనా? సో మరి దీంతో ఎలాంటి గురించి వంటలు చేయాలో వాళ్ళిద్దరితో ఫాస్ట్గా మీరిద్దరు మాట్లాడుకుని నాకు చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే, మరి ఈరోజు గోబీ పువ్వుతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దామండి. జయ గారు ఏం చేస్తారు? క్యాలీఫ్లవర్ పచ్చడి. క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తారా? వెరీ గుడ్. మరి మీరు? గోబీ కుర్మా చేస్తాను. గోబీ కుర్మా. ఓకే, సో ఇక్కడేమో గోబీ కుర్మా, ఇక్కడేమో క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? నేను చేస్తాను. మీరు చేస్తారా? వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ శోభ గారు వంట చేస్తారండి. గోబీ కుర్మా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన బంగాళాదుంపలు 2, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు 20 గ్రాములు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టమాటో ప్యూరీ 1 కప్పు. గోబీ కుర్మా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. దాల్చిన చెక్క వేద్దాం. ఓకే, మసాలా దినుసులు అన్ని, పచ్చిమిర్చీలు, ఆనియన్ వేసేద్దాం. ఓకే, కాలీఫ్లవర్ కూడా చాలా మందికి అంతగా ఇష్టపడరు కదా, కానీ వెరైటీస్ చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం కాలీఫ్లవర్. మా ఇంట్లో కూడా తింటారండి, మా వారికి ఇష్టం. మీ ఇంట్లో కూడా తింటారా? చాలా బాగుంటుంది కదా, టేస్టీగా. పూరీలో చపాతీలో బాగుంటుంది, పులావ్లో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కుర్మా మనకి ఇన్ని కాంబినేషన్స్ కి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. వెరీ గుడ్. సో పూరీలోకి ఎప్పుడు కుర్మా అంటే అందరూ ఆలూ కుర్మా కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా, దాని బదులు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. వెరీ గుడ్. అయితే మీరు కాలీఫ్లవర్ ఎక్కువ వాడుతూ ఉంటారా? ఎక్కువ వాడతానండి. హస్బెండ్కి ఇష్టం కదా, మా పిల్లలు కూడా తింటారండి. ఇంకా అంతే, ఒక టేస్ట్ నచ్చుతుంది చేస్తే. టేస్ట్ నచ్చుతుందా? అయితే మీరు బాగా టేస్టీగా చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా. అంతేనా? జయ గారు ఏమంటారు? బాగా చేస్తారా? పచ్చడి ఎన్ని కూరలు ఉన్నా పచ్చడి కన్నా రాదు కదా. ఓకే, అలానా. పొటాటో కూడా వేద్దామండి, అవిటితో మగ్గుతుంది. ఓకే, సో ఈ ఉడికించలేదా పొటాటో ముక్కలు? సన్నగా తరగాం కదండి, సరిపోతుంది. ఓకే, కొంచెం మగ్గాలి కదా ఇది. ఇంకొంచెం మగ్గాలండి. సాల్ట్ వేద్దామా కొంచెం? కొద్దిగా వేద్దాం. పసుపు కూడా వేద్దామండి కొద్దిగా. ఓకే, ఏం చేస్తుంటారు మీరు శోభా గారు? ఇంట్లో హ్యాండ్ వర్క్ చేస్తుంటానండి. హౌస్ వైఫ్ కానీ ఇంట్లో హ్యాండ్ వర్క్స్ చేస్తుంటారు. అంటే మీకే చేసుకుంటూ ఉంటారా, బయట వాళ్ళకి కూడా? నాకే చేసుకుంటానండి. ఓ, సో అయితే బాగా ఇష్టం అలా వర్క్స్ అవి చేసుకోవడం? ఇష్టం అండి. నేర్చుకున్నారా ఎక్కడైనా? నేర్చుకోలేదండి, జస్ట్ అలా ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకుంటాను అంతే. వెరీ గుడ్. కాలీఫ్లవర్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కారం వేద్దాం. బాగా తింటారా మీ ఇంట్లో కారం? మా ఇంట్లో బాగా తింటామండి. వెరీ గుడ్. మా ఇంట్లో స్పైసీస్ నచ్చుతారు. స్పైసీగా నచ్చుతారా మీ ఇంట్లో? జాగ్రత్తగా వేయండి, మీ చేయి చాలా పెద్దదిలా కనిపిస్తుంది నాకు.
అంటే మా జాయింట్ ఫ్యామిలీ అండి, ఎక్కువ మంది ఉంటారు, 20 మెంబర్స్ వరకు ఉంటారు. మీకు ఆ కొలతలు అలా అలవాటు అయిపోయినట్టున్నాయి బేసిక్ గా, అంతే అంటారా? అవునండి. ఎప్పుడైనా ఇద్దరికి చేయమంటే ఎలాగా, పర్లేదా, చేసేస్తారా? చేసేస్తాను కానీ రాదండి అంత. రాదా? ఎక్కువ క్వాంటిటీ అంటే చేయగలుగుతాను. అంటే చేయగలుగుతారు. ఓకే, అంటే మొత్తం తోడి కోడళ్ళు అలా అందరం కలిసి ఉంటామండి. 20 మెంబర్స్ పిల్లలు అందరూ కలిపి. ఓ కొద్ది వాటర్ వేయండి. సో అయితే ఇంకెందుకు, బోల్డ్ అంత టైం పాస్ కదా. కొద్దిగా మగ్గాక ఓకే, మూత పెడదామా? మూత పెడదామండి. సో ఈ వాటర్లో కాస్త మగ్గితే మనకి ఆ పొటాటో వేసాం కదా, అది ఇంకొంచెం ఉప్పు కారం వేసాం కదండి, దానికి కొద్దిగా క్యాలీఫ్లవర్కి పడతాయి అన్నమాట. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాడండి. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. పిల్లలు? 2 బాబులు, 1 అమ్మాయి అండి. ఏం చదువుతున్నారు? ఒక ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ అండి, ఎంపీసీ గ్రూప్. సెకండ్ అబ్బాయి ఏమో 8th క్లాస్ అండి. ఓకే, పాప ఎల్కేజీ. ఎల్కేజీ కదా, సెకండ్ క్లాస్ అండి. ఎందుకు అందరూ ఇక్కడికి వచ్చి పిల్లలు ఏం చదువుతున్నారు అనగానే కన్ఫ్యూజ్ అయిపోతారు, టెన్షన్ పడతారు ఏమన్నా? అవునండి. కానీ అలా ఎలా మర్చిపోతారండి పిల్లల క్లాసులు కన్ఫ్యూజన్లో? సర్లేండి, ఎందుకంటే మీ పిల్ల ఇంకా చిన్నది కాబట్టి ఫైట్ చేయదు. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకో, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయ్యో మమ్మీ, నేను 4th క్లాస్ కాదు, నేను 6th క్లాస్, నువ్వు నన్ను 4th క్లాస్ అని చెప్పా అంటుంటారు. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద అబ్బాయి పేరు సందీప్ కుమార్ అండి, చిన్న అబ్బాయి పేరు విజయ్ కుమార్, పాప పేరు నివేదిత. నివేదిత కాదు, నివేదిత. ఓకే, చూద్దామండి. చక్కగా బోల్డ్ అంత కారం వేశారు, ఎర్రగా తయారైంది కూర. వెరీ గుడ్. నెక్స్ట్ టమాటా వేద్దామండి. టమాటో కాదు, టమాటో ప్యూరీ. కాజు పేస్ట్ కూడా వేసేద్దామండి. స్పూన్ ఏమన్నా. మూత పెట్టేద్దామండి 5 minutes. సో అయితే ఎవరికేం కావాలంటే అలాగా చక్కగా చేసుకొని తింటామండి. చేసుకొని తినేస్తారా? వెరీ గుడ్. చూద్దామండి. రెడీ అయింది. ఆఫ్ చేసి దాంట్లో వేసాక తీసేద్దామండి. ఓకే, కొత్తిమీర వేసిస్తానండి. ఓకే అండి. ఓకే, వేడివేడిగా గోబీ కుర్మా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోబీ కుర్మా తయారు చేసే విధానం: జీడిపప్పు పేస్ట్ చేసి ఉంచాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన కాలీఫ్లవర్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో టొమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోబీ కుర్మా రెడీ. గోబీ కుర్మా తయారీ విధానం చూసారు కదా. శోభా గారు కాసేపు ఇలా పెట్టేద్దామే. జయ గారు రెడీయా? చాలా జాగ్రత్తగా చూసారు. బాగా ప్లాన్ చేసుకున్నారా? బాగా ప్లాన్ చేసుకున్నారు. దానికంటే అలా టేస్టీగా అనుకుంటున్నారా? అనుకోవటమే కాదు, చేసేయాలి కూడా అలాగే. ఓకేనా? కాలీఫ్లవర్ పచ్చడి అంతేనా? ఓకే, కాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు ఎన్టీఆర్ మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.